లో చూపించడం వల్ల మన మాటలు తప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా సార్లు మనకు చెప్పిన మాటలకు వాల్యూ లేదు, కానీ మనం చూపించడానికి 100% వాల్యూ ఉంది. సో ఇంకా మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ దేని ద్వారా వస్తున్నాయంటే, ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది 30-40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండేది, కానీ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే జస్ట్ ఓన్లీ 15 ఇయర్స్ పిల్లలకు కూడా వస్తుంది. అంతేందుకు రీసెంట్ గా 7 ఇయర్స్ 6 ఇయర్స్ పాపలు కూడా లైవ్ లో చనిపోవడం మనం చూసినాం. జిమ్ కి వెళ్ళేసి మంచి బాడీ బిల్డింగ్ ఉన్న కూడా చనిపోవడం మనం లైవ్ లో చూసినాం. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే ఫుడ్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మన దగ్గర మెయిన్ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. మన కంపెనీ యొక్క ఫస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, శ్రీ తులసి. సో ఈ తులసి అనేది మనం మాటలు కాకుండా ఇంచుమించు 150 నుంచి 200 ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది. జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కానీ, సోరియాసిస్ కానీ, లేదంటే ఇంకా జలుబు, దగ్గు, జ్వరం, ఇటువంటి ఏ టు జెడ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇమీడియట్ రిలీఫ్ అవుతుంది. నిజంగా ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఇప్పుడు మేజర్ మాట్లాడుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది అంటే మాటలు కాకుండా మనం లైవ్ లో చూద్దాం. సో ఇది మనందరికి తెలుసు, మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇది థర్మోకోల్ షీట్. యాక్చువల్గా ఇది మన అందరికి తెలుసు కాబట్టి ఇది భూమిలో పాతిపెడితే ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అంటే మన అందరికి తెలిసిన మ్యాటర్ ఏంటంటే 150 ఇయర్స్ నుంచి 200 ఇయర్స్ బతుకుతుందని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాం. నిజంగా ఎందుకు ఇది అంటే బికాస్ ఇది కెమికల్ కాబట్టి. సో ఈ థర్మోకోల్ షీట్ లో నేను ఏం చేస్తున్నా అంటే, మీ కళ్ళ ముందు నేనేం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఈ థర్మోకోల్ షీట్ లో నేనేం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ ని ఎంతసేపు అయినా ఈ థర్మోకోల్ షీట్ లో ఉంచినా కూడా సో ఈ థర్మోకోల్ షీట్ కి అంటుకోదు, అంటే ఆనుకోదు, అసలు ఈ థర్మోకోల్ షీట్ కి ఏమీ కాదు. సో ఈ థర్మోకోల్ షీట్ లో నేనేం చేస్తున్నా అంటే, మీ కళ్ళ ముందు నేనేం చేస్తున్నా అంటే, సో మన కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ తులసిని తీసుకుంటున్నా. ఈ తులసిని దీంట్లో వేసిన తర్వాత ఎట్లా రియాక్షన్ వస్తుందో మనం ఒక్కసారి లైవ్ లో చూద్దాం. సో ఈ థర్మోకోల్ షీట్ లో నేను ఏం చేస్తున్నా అంటే, ఒక సైడ్ ఏం చేస్తున్నా అంటే ఒక 3-4 డ్రాప్స్ ఏం చేస్తున్నా అంటే తులసి డ్రాప్స్ చేస్తాను. జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ తులసి డ్రాప్స్ చేస్తున్నా. ఎక్కడైతే నేను తులసి వేసిన అక్కడ మీరు దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేస్తే మెల్లమెల్లగా పడడం స్టార్ట్ అవుతుంది. అలా కొరికి చివరికి ఏం చేస్తున్నా అంటే ఈ థర్మోకోల్ షీట్ ని మీ కళ్ళ ముందు చూస్తే ఏమవుతుంది, థర్మోకోల్ షీట్ మొత్తం కొరికి చివరికి ఏం చేస్తున్నా అంటే హోల్ చేసేసి, అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అందరికి అర్థమవుతుందా? అంటే ఏం చేసింది, హోల్ చేసింది. అంటే ఈ థర్మోకోల్ షీట్ ఏ విధంగా అయితే హోల్ చేసిందో ఇది మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో, మన బాడీలో ఏదైతే చెత్తాచారం ఉందో దాన్ని మొత్తం కరిగించి ఫ్యూచర్ లో ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. కానీ ఇది చూసిన తర్వాత కామన్ గా ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది, అమ్మో 150 సంవత్సరాల కానీ వస్తువుని ఇది కరిగించేసిందంటే మరి మేము తాగితే మా బాడీకి హోల్ చేసేది గ్యారెంటీ ఏంటి అని ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. సో దీన్ని మనం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ కళ్ళ ముందు నేను డైరెక్ట్ తీసుకున్నా. సో ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నా. అలానే మీ కళ్ళ ముందు నేను ఏం చేస్తున్నా అంటే నా చేతి మీద కూడా మీ కళ్ళ ముందు వేసుకున్నాను. అంటే నేను డైరెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఎట్లయితే హోల్ చేసిందో నా పొట్టను కూడా ఏం చేయాలి, నా స్టమక్ కూడా ఏం చేయాలి, హోల్ చేయాలా చేయకూడదా? లేదంటే నా చేతి మీద కూడా మీ కళ్ళ ముందు వేసిన ఒక 2-3 డ్రాప్స్ నా చేతిని ఏం చేయాలి, లోపలికి ఏం చేయాలంటే దీన్ని హోల్ చేసినట్టు నా చేతిని కూడా హోల్ చేయాలా చేయకూడదా? చేయాలి. యాక్చువల్లీ ఎందుకు చేయదంటే, సో ఇది ఎటువంటి కెమికల్ కాదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ నేచర్. ఈ తులసికున్న గొప్ప వారం ఏంటంటే, దీనికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వారం ఏంటంటే ఇది ఓన్లీ కెమికల్ కి మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ఫుడ్తో నేచురల్, మనం ఎటువంటి కెమికల్ కాదు. అందుకే ఇది కెమికల్ కి అయితే హాని చేయదు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే తులసి మొక్క దేవుడిగా పూజిస్తారు. చాలా మంది ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళగానే కొంతలో తులసి తీర్థం ఇస్తారు, వ్యాపారం అయితే ఇవ్వరు. ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే, సో ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, సోరియాసిస్ ప్రాబ్లం కానీ, ఎవరికైనా సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సో ఇట్లా 1-2 కాదు, సో ఏ టు జెడ్ 150 నుంచి 200 ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే ఒక ఆరోగ్య డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టు. ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ ఎవరు క్లియర్ చేస్తారంటే ఆరోగ్య గారు క్లియర్ చేస్తారు. అతని దగ్గరికి అయితే ఒక 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇది జస్ట్ మనకు 195 రూపీస్ వస్తుంది. ఈ కంపెనీలో ఫ్రీ ఐడి ఉన్న వాళ్ళకి ఏంటంటే 150 రూపీస్ వస్తుంది. ఎందుకంటే ఐడి ఉన్న వాళ్ళకి 20 నుంచి 40% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి. సో ఇది మన కంపెనీ ఫస్ట్ ప్రొడక్ట్. ఇంకొక లైవ్ డెమో కూడా నేను మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ రోజు ఇక్కడ ఉమెన్స్ కూడా ఉన్నారు కాబట్టి మీ గురించి కూడా ఆలోచించి ఒక డెమో చూపిస్తాను. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రెసెంట్ నాది హెయిర్ తక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం నాకు. సో చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, సార్ మాకు హెయిర్ ఊడిపోతుంది, ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్ అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ రోజు ప్రెసెంట్ చాలా ఎక్కువ అయిపోయింది హెయిర్ ప్రాబ్లం, అవునా కదా చాలా మందికి. సో హెయిర్ ప్రాబ్లమ్స్ అవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవడానికి స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే మన ప్రోటీన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది, లేదంటే రకమైన సరైన ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోయినా హెయిర్ లాస్ అవుతుంది. చాలా ఉమెన్స్ కి అయితే పర్సనల్ రీజన్స్ ద్వారా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ
కెమికల్ షాంపూ వాడటం వల్ల ఏంటంటే ఆ కెమికల్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇమీడియట్లీ రిజల్ట్ ఇమీడియట్ హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 20-30 ఇయర్స్ తర్వాత మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతా ఉంటుంది. నిజంగా ఒక్కసారి మనం చూద్దాం అసలు బయట షాంపూకి మన షాంపూకి డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఇది బయట వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండ్, అంటే మనకి రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇది ఉన్న వాటిలో ది ఫేమస్ బ్రాండ్ అని చెప్పొచ్చు, మీరా మనందరికీ తెలుసు. సో ఇది ఐఎంసీ కంపెనీ హెయిర్ ఫాల్ షాంపూ. ఈ రెండింటికి మనం లైవ్ లో డెమో చూద్దాం. ఈ రెండింటికి మీ కళ్ళ ముందు నేను ఏం చేస్తానంటే డెమో చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీ కళ్ళ ముందు ఏం చేస్తానంటే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నా. ఈ 2 గ్లాసెస్ లో కూడా ఏం చేస్తానంటే మీ కళ్ళ ముందు కొంచెం వాటర్ తీసుకున్నాం. దానికంటే ముందు యాక్చువల్ గా మనం హెయిర్ అనేది ఇలా ఉన్నప్పుడు మనకి ఏం అనిపించదు. మన హెయిర్ ఎప్పుడైతే మట్టి అవుతుంది అంటే డస్ట్ అవుతుందో, డాండ్రఫ్ అవుతుందో, లేదంటే లోపల ఎప్పుడైతే వేస్ట్ ఏర్పడుతుందో అప్పుడు మాత్రం మనం తలస్నానం చేస్తాం. రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైతే మన హెయిర్ ఎప్పుడైతే డస్టీగా అవుతుందో లేదంటే వేస్ట్ గా అవుతుందో అప్పుడు మాత్రం మనం హెయిర్ ఫాల్ చేస్తాం. అప్పుడు మాత్రం మనం హెడ్ వాష్ చేస్తాం. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ వాటర్ ఏం చేస్తానంటే కొంచెం బెటర్డేని తీసుకొని నేను ఏం చేస్తానంటే దీన్ని మొత్తం ఏం చేస్తున్నా అంటే సో మొత్తాన్ని ఏం చేస్తున్నా అంటే పొల్యూట్ చేస్తాను. యాక్చువల్ గా ఇలా ఉండాల్సిన హెయిర్ ఏం చేస్తానంటే మనం బయట తిరగడం వల్ల పొల్యూషన్ కానీ డస్ట్ కానీ తిరగడం వల్ల మన హెయిర్ ఏమైపోతుందంటే ఇలా అయిపోతుంది. సో ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన హెయిర్ ఇలా ఉందనుకోండి. సో ఈ హెయిర్ కి ఒక్కసారి మనం హెడ్ వాష్ చేపిస్తే ఎట్లా ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. ఈ రెండింటికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటికి కొంచెం కొంచెం వాటర్ తీసుకున్నాం. ఈ రెండు కూడా పొల్యూటెడ్ అయిపోయినాయి. ఒక్కసారి మనం లైవ్ లో చూద్దాం. సో ఇది బయట వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండ్ ఏదైతే ఉందో మీరాది, అలానే ఇది ఐఎంసీ. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే రెండింటికి కూడా హెడ్ వాష్ చేపిద్దాం. సో నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం మీరా షాంపూ దీంట్లో వేస్తాను. మీ కళ్ళ ముందు మీరా షాంపూ కొంచెం దీంట్లో వేసాను. అలానే డాండ్రఫ్ షాంపూ ఏదైతే ఉందో దీన్ని కూడా ఏం చేస్తున్నా అంటే మీ కళ్ళ ముందు దీన్ని. సో మన షాంపూ ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికి కూడా నేను ఏం చేస్తున్నా అంటే మీ కళ్ళ ముందు హెడ్ వాష్ చేపిస్తా. ఫస్ట్ వచ్చరికి ఏంటంటే మా అందరికీ తెలుసు ఫస్ట్ ఏంటి మీరా షాంపూ. సో ఒక్కసారి మనం చూడండి నేను హెడ్ వాష్ చేపిస్తున్నాను. సో అంటే మనం తలస్నానం చేసినప్పుడు చూస్తే ఎంతసేపు మిక్స్ చేసినా కూడా అవ్వట్లేదు. అంటే ఏమవుతుంది, వాటర్ వేస్ట్, షాంపూ వేస్ట్, మనీ వేస్ట్, దాంతోపాటు లేని ప్రాబ్లమ్స్, అంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైనా క్లియర్ అయిందా? మరి క్లియర్ అయినప్పుడు హెడ్ వాష్ చేయడం ఎందుకు? యాక్చువల్గా మనం డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవడానికి, వేస్ట్ రిమూవ్ చేసుకోవడానికి కదా షాంపూ వాడేది. అలాంటి రిమూవ్ అయినప్పుడు మనకి దీన్ని వాడి ఏం ప్రయోజనం? అంటే మనీ వేస్టే కదా మనకి. అంటే మనీ పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బులు పెట్టేసి సో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. ఇది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఐఎంసీ కంపెనీ, ఒక్కసారి మనం ఇది కూడా అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. సో దీన్ని నేను మిక్స్ చేస్తాను. జస్ట్ ఇది 30 సెకండ్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 10-15 సెకండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఏమవుతుందంటే క్రిస్టల్ క్లియర్. సో జస్ట్ 30 సెకండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఏమవుతుంది క్రిస్టల్ క్లియర్. అంటే యువతలో ఉన్న పర్సన్, యువతలో ఉన్న నాకు జ్యోతి మేడం క్లియర్ గా కనబడుతున్నారు. సో అంతా క్రిస్టల్ క్లియర్ గా ఇది క్లియర్ చేసింది. కానీ ఇది చూడండి ఒక్కసారి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఇది ఇంకొక 10 కాదు, ఇంకొక 30-40 1 అవర్ మిక్స్ చేసినా కూడా ఇలానే ఉంటుంది. కానీ ఇది చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రెండు మనం వాడుతున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమైనా కిరాణా షాప్ లో ఫ్రీగా వస్తున్నారా? ఫ్రీగా వస్తే చెప్పండి. ఫ్రీగా రావట్లేదు, అక్కడే డబ్బులు పెట్టాలి. ఐఎంసీ కంపెనీలో డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టి కెమికల్ కొని తెచ్చుకోవడం ఎందుకు? సో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం ఎందుకు? డాండ్రఫ్ రిమూవ్ అవ్వట్లేదు, వేస్ట్ అవ్వట్లేదు. సో మన హెల్త్ తో పాటు మన ఫ్యామిలీ హెల్త్, ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే పిల్లలు అవ్వచ్చు. పిల్లలకి ఏం తెలియదు, చిన్న పిల్లలకి వాళ్ళకి మనం ఇచ్చిందే వాళ్ళు వాడతారు కదా. మనం ఏం చేస్తే అదే వాడతారు, ఎందుకంటే వాళ్ళు ఇది కావాలని అడగరు. సో మనం ఏం చేస్తే అదే వాడతారు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత క్లియర్. అంటే స్టార్టింగ్ లో వాటర్ ఎలా పోస్తే అలా ఉంది, కానీ ఇది సో అంటే డబ్బులు పెట్టి మనం వేస్ట్ కొని తెచ్చుకుంటున్నాం. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. సో దీన్ని వాడుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో లేని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇది దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ షాంపూ వాడుకోవచ్చు, డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంది, నెక్స్ట్ హెయిర్ ఫాల్ రిమూవ్ చేస్తుంది. ఏమైనా ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా లోపల అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది మనం దూరం చేస్తుంది. సో దీన్ని ఇంకా లాస్ట్ మనం డెమో చూపిద్దాం. ఇది ఒక డెమో చేసేసి మనం కంప్లీట్ చేద్దాం. సో ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రకరకాల వస్తువులతో మనం ఏం చేస్తున్నాం అంటే బాసనలు క్లీన్ చేసుకుంటున్నాం, లేదంటే ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఫ్లోర్ క్లీన్ చేస్తా ఉంటాం. ఒక్కసారి ఇది మనం లైవ్ లో చూద్దాం. ఈ 4 కూడా ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. సో ఈ రెండింటికి నేను లైవ్ లో చూపిస్తాను. సో ఈ రెండు అంటే బయట ఫ్లోర్ క్లీనర్, మన ఫ్లోర్ క్లీనర్ ఒకసారి డిఫరెన్స్ చూపిస్తాను. మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మీ కళ్ళ ముందు ఏం చేస్తున్నా అంటే ఒక 2 గ్లాసెస్ తీసుకుంటాను మీ కళ్ళ ముందు. ఈ రెండింటిలో కూడా నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ తీసుకుంటాను.
ఈ రెండింటిలో కూడా ఏం చేస్తున్నా అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటున్నా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది బయట కంపెనీ యొక్క లైజర్ మనందరికీ తెలుసు. అంటే దీని మీద ఇది అట్లా ఉంటుంది, అది పోయింది. మీరు కొత్త చూస్తే దీని మీద ఉంటుంది. సో దీని మీద ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ మీరు చదివితే మొత్తం కూడా కెమికల్ ఉంటుంది. సో ఇది బయట కంపెనీ యొక్క లైజర్ కాబట్టి దీన్ని నేనేం చేస్తున్నా అంటే కొంచెం దీంట్లో పోస్తున్నాను. అలానే ఇది ఐఎంసీ కంపెనీ యొక్క ఫ్లోర్ క్లీనర్. సో ఐఎంసీ కంపెనీ యొక్క ఫ్లోర్ క్లీనర్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కూడా ఏం చేస్తున్నా అంటే ఒక 1 or 2 డ్రాప్స్ దీంట్లో. సో ఐఎంసీ కంపెనీ యొక్క ఫ్లోర్ క్లీనర్ ఏం చేస్తున్నట్టే కొంచెం పోసి ఎక్కువ తీసుకోండి. సో ఈ రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నట్టే ఇది బయట కంపెనీది, ఇది ఐఎంసీ కంపెనీ. ఒక్కసారి మనం లైవ్ లో చూద్దాము ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో. ఒక్కసారి మనం లైవ్ లో నేను మీకు సో ఇది మనందరికీ తెలుసు. ఇది మనందరికీ ఏంటిది, ఇది టర్మరిక్ మనందరికీ తెలుసు. సో టర్మరిక్ ఎందుకు వాడమంటే అసలు పసుపు కొనమంటది ఏంటంటే యాంటీబయోటిక్. మనం వాటర్లో పసుపు వేస్తే కలర్లోకి వస్తుంది, పసుపు కలర్లోకి వస్తుంది. కానీ ఈ రెండింటిలో కూడా నేను ఏం చేస్తానంటే రెండింటిలో కూడా మీ కళ్ళ ముందు పసుపు వేస్తాను. పసుపు వేస్తే పసుపు కలర్లోకి వచ్చిందంటే అది ఎటువంటి కెమికల్ లేనట్టు. కలర్ చేంజ్ అంటే రియాక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా అది వచ్చేసరికి ఏంటంటే కెమికల్ వేస్తాను. సో ఈ రెండింటిలో కూడా నేను ఏం చేస్తానంటే మీ కళ్ళ ముందు ఏం చేస్తానంటే కొంచెం దీంట్లో కొంచెం పసుపు తీసుకుంటున్నాను. అలానే దీంట్లో కూడా కొంచెం పసుపు తీసుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బయట కంపెనీది, అలానే ఇది మన ఐఎంసీ కంపెనీది. ఒక్కసారి రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది పసుపు వేస్తే కలర్ లోకి వచ్చింది, ఇది పసుపు వేస్తే కలర్ లోకి వచ్చింది. ఒక్కసారి మీరు రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది బయట ఏదైతే ఉందో బయట లైజాలు, ఇది మన కంపెనీ ఐఎంసీ కంపెనీ. సో రెండింటికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పసుపు వేస్తే కలర్ లోకి వచ్చింది అంటే కారం కలర్ లోకి వచ్చింది, ఇది పసుపు వేస్తే పసుపు కలర్ లోకి వచ్చింది. ఎందుకు కారం కలర్ లోకి వచ్చిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీని వెనకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు చదివితే మొత్తం కూడా కెమికల్ బేస్డ్ ఉంటాయి. సో ఇది ఒకవేళ మనకి ఇదేమన్నా బయట తక్కువ కాస్ట్ కోసం అంటే తక్కువ కాస్ట్ రావట్లేదు. నాకు తెలిసి ఇది హాఫ్ లీటర్ 60 రూపీస్ అనుకుంటా ప్రెసెంట్. లీటర్ 120, 2 లీటర్స్ వచ్చేసరికి 240. సో దీన్ని వాడుకునేటప్పుడు ఇది 2 లీటర్స్ ఇది వాడుకునేటప్పుడు ఏదైతే ఉందో ఇది మనకి బయట ఇది మంది వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్ గా వాడుకునే ముందు ఇది 2 లీటర్స్ వాటర్ లో మిక్స్ చేయాలి. ఎందుకంటే బికాస్ ఇది కాన్సన్ట్రేటెడ్. ఇది 2 లీటర్స్ వాటర్ లో మిక్స్ చేస్తే ఒక ఫ్యామిలీకి ఇది ఎన్ని రోజులు వస్తుందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 months నుంచి 2 months వస్తుంది. జస్ట్ ఇది కాస్ట్ ఎంత అంటే జస్ట్ 95 రూపీస్. అంటే 95 రూపీస్ పెడితే మనకి ఏంటంటే 2 months వస్తుంది. అదే 240 రూపీస్ అవుతుంది బయట 240 రూపీస్ వస్తుంది, 2 months వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కెమికల్ వస్తుంది, దాంతోపాటు కాస్ట్ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే కింద మనం క్లీన్ చేయడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆడుకొని చేతులు లోపల పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల కెమికల్ వెళ్ళిపోయి వామిటింగ్స్ కానీ ఆకలి అవ్వకపోవడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు డబ్బులు పెట్టి బయటకు వాడుకోవడం అంటే